చేస్తారు. కానీ ఒక్క ఘటన అంటే ప్రణయ్ హత్య ఘటన ఇటు ప్రణయ్ కుటుంబంలో విషాదాన్ని నింపింది, మీ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అమృత భార్య, అమృత తల్లి, అందరూ కూడా ఏంటి ఎలా ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా చూస్తారు? అంటే ఒక ఇష్యూ ఈ ఇంత దుఃఖానికి కారణం ఎలా చెప్తారు? ఇప్పుడు నేను చెప్తే వాడేదో ఆస్తి కోసమో అని చెప్పని కామెంట్లు చేస్తున్నారు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా ముగ్గురు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బాలస్వామి నష్టపోయాడు. నేను వాస్తవం చెప్తున్నా. ఎవరికైనా ప్రాణమే, ఎవరికైనా బిడ్డనే. నా 100,000 కోట్ల రూపాయలు ఇస్తా ఒక పిల్లగాని తీసుకురమ్మని చూద్దాం. అది నాకు తెలుసు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశ కోసం ఇప్పుడు డ్రామా ఆడుతున్నట్టే నాకేమవుతున్నా డ్రామా ఆడటానికి. ఈ రోజు వరకు బాలస్వామితో నేను ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచి కూడా బాలస్వామి వాళ్ళ అన్న నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళతో మాట్లాడతా. కానీ ఈ రోజు వరకు బాలస్వామితో ఒకసారి కూడా మాట్లాడలేదు. నాకానికి ఏమీ పరిచయం లేదు, శత్రుత్వం లేదు. కానీ నష్టపోయిందైతే అక్కడ కనబడుతుంది కదా క్లియర్గా. వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయారు, తర్వాత మా అన్న చనిపోయాడు. ఇప్పుడు ఎవరు లాభపడింది, ఎవరు బాగున్నారు, ఎవరికి మంచి జరిగింది అనడానికి ఏది లేదు. అందరూ నాశనం అయిపోయారు. నా కుటుంబం ఇప్పుడు నా పిల్లలు వాళ్ళకి మంచి చెడు గిల్లులు జరగాలంటే కుటుంబంలో మా దాంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అరే వాడితోటి ఎందుకున్నాయన, వాడు ఆ కేసులు నీ కేసులు ఉన్నాయి. నా 2 ఆడపిల్లలు ఏం తప్పు చేసిండ్రు, నేనేం తప్పు చేసినా ఆలోచించొద్దా? నేను బురదల పడగాని ఇంకోటి బురదల పడంటే ఎట్లా కుదురుతుంది? ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు అంతా మొత్తం క్యారెక్టర్ మీద, ఫ్యామిలీ మీద, పిల్లల మీద అసాసినేషన్ చేసి నన్ను కోర్టుకి ఇడిచి జైలుకి పోతే పోయినా అండి. అప్పుడు అమృత అప్పుడు బాధతో చేసింది, కేసు పెట్టిండ్రు, ఓకే. మళ్ళీ తర్వాత మా మారుతరావు భార్యనే అట్లా చేసింది అంటే నేను తట్టుకోలేకపోతున్నా. 100% మీ మీడియా ముందు రాకుండా రమ్మనండి, జరిగిన విషయాలన్నీ నేను చెప్తాను. మీకైనా చెప్తాను, నేను జరిగిన విషయాలన్నీ చెప్తాను. మీడియా ముందుకు వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టడం ఇవన్నీ నాకు దయచేసి ఏమన్నా ఉంటే నెగిటివ్గా, నేను ముగ్గురు పిల్లల తండ్రిగా నేను అప్పీల్ చేస్తున్నా తప్ప నెగిటివ్గా నాకేం ప్రాబ్లం లేదు. అన్నీ నేల మీద పడుకొని వాడు పెట్టిన పోయినందిని ఆ స్టేజ్లో నేను అనుభవించి వచ్చిన. నాకు ఎట్లాంటివి లేవు, ఏదో ఆస్తి కావాలి అట్లాంటి ఏమి. నేను మంచిగా ఉన్నా, బ్రహ్మాండం ఉన్నా, వెల్ సెటిల్డ్.